ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. అందరం భగవద్గీత నేర్చుకున్నాము. శ్రీకృష్ణ పరమాత్మ మనకి 5000 సంవత్సరాలకు ముందు మనకి భగవద్గీతను భగవంతుడు మనకి సమస్త మానవాళికి అందించినారు. ఈ భగవద్గీత ఫస్ట్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, శ్రీకృష్ణ పరమాత్మనే నమః అని మనము అంటున్నాం కదా. ఆ శ్రీకృష్ణ పరమాత్మనే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని మనము పరబ్రహ్మ గురించి పరమాత్మ అని ఎందుకంటారో భగవంతుణ్ణి భగవద్గీత ద్వారా మనము అందరం తెలుసుకుందాము. మొట్టమొదట భగవద్గీతలో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే దానికి మనము పరమాత్మాన్ని అర్థాన్ని తెలుసుకొని మనము మళ్ళా మిగిలిన శ్లోకాలకి అర్థాన్ని ప్రతిరోజు రోజుకు ఒక్కొక్క శ్లోకం ద్వారా మనము అర్థాన్ని తెలుసుకుందాము. ఇప్పుడు మనము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే దాన్ని మనము భగవద్గీతలో అక్షర బ్రహ్మయోగమునందు అర్జున ఉవాచలో మనం మొదటి శ్లోకం చదువుకుంటే తెలుస్తుందిమా. మీరు చెప్పినట్లు బ్రహ్మ అనగానేమి అనేది అర్జునుడు కృష్ణుణ్ణి అడిగినారు, భగవంతుణ్ణి అడిగినారు ఈ శ్లోకం ద్వారా. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అంటే ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతము అని దేనికి పేరు, అధిదైవము అని దేనిని అందరు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాను అడగగా 3వ శ్లోకం నందు మనకి తెలియచేసినారు. భగవానువాచ, శ్రీ భగవానువాచలో అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంజిత. అంటే తాత్పర్యము, శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు, ఆధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ, పరమాత్మ యందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయాలకు కారణమైన చేష్టను అనగా సృష్టాది కర్మలను కర్మ అందరు. ఇప్పుడు మొదట మనము బ్రహ్మం గురించి తెలుసుకుందాము, తర్వాత మిగిలిన వాటి గురించి తెలుసుకుందామా. ఇప్పుడు ఈ బ్రహ్మము అంటే సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు. కానీ మనం ఇంకా ఒక శ్లోకం నందు బ్రహ్మం గురించి భగవంతుడు తెలియచేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మార్పణం అంటే ఇది ఏ శ్లోకము, జ్ఞానకర్మ సన్యాస యోగం నందు బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఈ శ్లోకం తాత్పర్యం వచ్చి యజ్ఞ కార్యములయందు ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము, హోమము చేయువడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞమును ఆచరించు కర్తయు బ్రహ్మము, హవన క్రియలు బ్రహ్మము. ఈ బ్రహ్మ కార్యయందు స్థితుడయ్యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే. ముందు యజ్ఞాలు లోక కళ్యాణం కోసము యజ్ఞాలంతా చేస్తున్నారు. ఇప్పుడు శాశ్వతము శ్రేష్టమైనవి అంటే మంచి కార్యక్రమాలన్నీ ప్రయత్నం చేసేవాళ్ళు, అందుకు ఉపయోగించే వస్తువులు కానీ అందు చేసే వ్యక్తులు కానీ భగవంతునితో సమానమే, అంటే బ్రహ్మంతో సమానమే అని ఈ శ్లోకం ద్వారా మనకి భగవంతుడు మనకు తెలియజేసినారు. ఈ బ్రహ్మం గురించి మనము ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మనే నమః అని మనం అంటాం కదా. అట్లే పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ అని మనము ఎందుకు అనాలి అని అంటే ఈ శ్లోకాలు భగవద్గీతలో
క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు మనకి 22వ శ్లోకం నందు ఉంది చూడండి. ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యక్తో దేహేస్మిన్ పురుష పరః. ఈ శ్లోకం అర్థము చూద్దాము. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మనే నమః. పరమాత్మని ఎందుకు అనాలి అనంటే, ఇప్పుడు ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. అతడు సాక్షీభూతమగుట వలన ఉపద్రష్ట అనియు యథార్థ సమ్మతినిచ్చువాడగుట వలన హనుమంత అనియు అన్నిటినీ ధరించి పోషించువాడు అగుట వలన భర్త అనియు జీవరూపములలో భోక్త అనియు బ్రహ్మాదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడు అనియు శుద్ధ సచ్చిదానంద ఘన స్వరూపుడగుట వలన పరమాత్మ అని పిలువబడును. పరమాత్మని ఎందుకు పిలువడను అంటే, శుద్ధ సచిదానంద ఘన స్వరూపము అగుట వలన పరమాత్మ అని పిలువబడును. ఇప్పుడు పరమాత్మ అని కూడా భగవంతుణ్ణి ఇన్ని పాత్రల్లో భగవంతుడు ఉన్నాడు కాబట్టి పరమాత్మ అని మనము పిలువబడతాము. ప్రతి ఒక్క శ్లోకంలోనూ భగవంతుడు పరమాత్మ గురించి, బ్రహ్మం గురించి ఇంకా ఎన్నో శ్లోకాల ద్వారా మనకి అందరికీ తెలియజేసినారు. భగవద్గీతలో ప్రతి ఒక్క విషయము సమస్త మానవాళికి మనకి కావలసినన్ని శ్లోకాలు మనకి చాలా ఉపయోగపడేటివన్నీ కూడా మనకు భగవద్గీతలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ భగవద్గీతను నేర్చుకున్నాము. పిల్లలకి, పెద్దలు, వృద్ధులు అందరూ ప్రతి ఒక్కరూ తన జీవిత గమ్యాన్ని, పరమాత్మాన్ని తెలుసుకోవాలంటే భగవద్గీతను కంపల్సరీ అందరూ చదవాలని అందరినీ కోరుకుంటున్నాము. శ్రీకృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. నమస్తే.